నేనే డిక్టేట్ చేస్తాను, నువ్వు నోట్ చేసుకో అని సాయిరెడ్డి గారితో చెప్పారట. ఆ తర్వాత 40 నిమిషాల పైన జగన్మోహన్ రెడ్డి గారు ఏ పాయింట్ ఎలా చెప్పాలి అని 40 నిమిషాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు డిక్టేట్ చేశారట. ఆ డిక్టేషన్ ను సాయిరెడ్డి గారు నోట్ చేసుకోవడం జరిగిందట. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 7 గంటలకి ప్రెస్ మీట్ పెట్టాయి అని చెప్పారట. దానికి సాయిరెడ్డి గారు, లేదు సార్, నేను ప్రెస్ మీట్ పెడతానని చెప్పాను కదా, నాకు కొంచెం టైం ఇవ్వండి, నేనైనా నా మైండ్ అయినా దీన్ని అర్థం చేసుకోవాలి, జీర్ణించుకోవాలి కదా, నేను పెడతాను సార్, నాకు కొంచెం టైం ఇవ్వండి అని కోరారట. తర్వాత సాయిరెడ్డి గారు ఆ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇది రెడ్డి గారు ఎలా అయితే నాకు నరేట్ చేశారో అలాగే నేను మీకు నరేట్ చేయడం జరిగింది. దీంట్లో పొల్లంతా కూడా అబద్ధం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి నైజం ఇది అని పూర్తిగా ఇప్పటికి నేను అర్థం చేసుకున్నాను. కాబట్టి ఈ విషయం సాయిరెడ్డి గారు చెప్పినప్పుడు నాకు ఆశ్చర్యం కలగలేదు. కానీ సాయిరెడ్డి గారు ఇంత వివరంగా చెప్పేసరికి నా వివిడ్ ఇమాజినేషన్ తో నేను ఊహించుకునేసరికి నాకే చాలా బాధేసింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతలా దిగజారిపోయారు అని.